వెల్కమ్ టు ఆదం న్యూస్. ఈ రోజు బ్రేకింగ్ న్యూస్. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ క్రిష్ రాజాపురం పెద్దబావి సెంటర్ కొండపైన మట్ట విజయ్ కుమార్, మట్ట ప్రియాంక, మట్ట అఖిల్ దాస్, మట్ట అర్చన, మా అమ్మగారైన మట్ట నిర్మల నన్ను నా పిల్లలని ఇంట్లోకి రావద్దు అంటుంది. మేము ఇంట్లోకి వెళ్తే మా అక్కలిద్దరూ మా మేనకోడలు మా ఆవిడని కొట్టారు. మా ఆవిడ ఎందుకు కొట్టారు అని అడిగితే మా మేనమామ నన్ను కూడా కొట్టారు. వెంటనే 100కి ఫోన్ చేశాం. దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ కి ఇన్ఫార్మ్ చేశాం. వెంటనే పోలీస్ వారు మా ఇంటికి వచ్చారు. వారిని మమ్మల్ని పోలీస్ స్టేషన్ రమ్మని చెప్పారు. పోలీస్ వారు ముందే మా ఆవిడని పిల్లల్ని కొడుతుంటే మాకు భయమేసి మీడియా వారిని పిలిచారు. వెంటనే మీడియా వారు వచ్చి ఏం జరిగింది మమ్మల్ని అడిగారు. నేను జరిగింది మీడియాతో అన్ని వివరంగా చెప్పాను అని అన్నారు. చూస్తూనే ఉండండి ఆదం న్యూస్. మా మేనమామ కట్టించాడు, ఆయన డబ్బులతో కట్టించాడు. అప్పు తీరేదాకా డబ్బులు తీసుకున్నాడు. అప్పు తీరినాక మా ఇంట్లోకి వస్తానంటే ఇంటి లేదురా నీకు, ఎవరితో చెప్పు అంటున్నాడు. ఎంతైందో మనం చెప్పడం, మనం అడగం పెద్ద గ్రహంగా. మా తల్లి అడగనప్పుడు నేనేం అడుగుతాను? ఆ తల్లి అప్పుడు అంటది. అప్పుడు అక్కడికి వెళ్తేనే అక్కడ రాయి పెట్టి కొట్టాడు. నిన్న పైకి ఎక్కుతున్నాను, ఎగిరి కాలుతో అన్నట్టు ఇక్కడికి వచ్చి పడ్డా. ఇవి చంప మీద కొట్టాడు, కన్ను వాసింది. అది సీఏ దగ్గరికి వెళ్తేనేమో లంచ్ కొడక నా కొడక నా సీఏకి డబ్బులు ఇస్తాం, ఆ సీఏ తిడతాం. మా అమ్మ పేరు మీద ఉంది ఇప్పుడు ఇంటి కాగితాలు. అవి అలా ఆవిడ పేరు పెట్టేసుకున్నాడు. మళ్ళీ అదే అడిగితే నా ఇష్టం అంటున్నాడు. ఎవరైనా పెట్టుకుంటారండి? ఆ ఇల్లు కట్టిన కానీ ఆ పేరు పెట్టుకున్నా కానీ నాకు బాగోట్లేదు. 2 సార్లు స్ట్రోక్ వచ్చిందని చెబుతుంటే వీళ్ళు అబద్ధం ఆడుతున్నారు. నంది నాటకాలు రిపోర్ట్లు ఉన్నాయి, చూపిస్తాను. నాటకాలు అవసరం ఏముంది మాకు? రాసేసిందేమో ఎవడో తెలుసు. రానివ్వట్లేదు ఇంట్లో రానివ్వట్లేదండి. నీకు ఇల్లు లేదంటున్నాడు. మరి కొడుకు లేకుండా అల్లుడికి కూతురికి ఇచ్చుకోవడానికి ఉంటుందా హక్కు? చెప్పండి. నుంచి పెళ్లి చేశాడు. ఈ ఇంట్లోనే ఉన్నాం. ఇల్లు కడతామని చెప్పి బయటికి పంపించారండి. ఆ తర్వాత నుంచి ఇంట్లోకి రానివ్వట్లేదు. నువ్వేమన్నా ఇచ్చావా, కట్టావా, నువ్వేమన్నా కట్నం తీసుకొచ్చావా, కట్నం తీసుకొచ్చింది మాకేమన్నా సరిపోయిందా అని ఆ 10 సంవత్సరాల నుంచి వేధింపండి. ఇల్లు కట్టేటప్పుడు డబ్బులు లేవంటే బంగారం ఇచ్చారండి. మా ఆయన కష్టం ఉంది. ఏమవుతారు నీకు? మా అత్తగారు, మా ఆడబడుచు కూర్చుంటే మా పిల్లని నన్ను ఇదంతా చింపేసి కొట్టేసి ఆమె పడిపోయి పోలీస్ స్టేషన్ కి వెళ్ళి పోలీసుని పిలిపించి వాళ్ళ అమ్మాయి నవ్య, సౌమ్య పిచ్చి బూతులండి. ఆ పిల్లని వంగదీసి జుట్టు స్టేషన్ లో 1,00,000 రూపాయలు ఇచ్చి మిమ్మల్ని కొట్టేస్తాము. మాచవరం పోలీస్ స్టేషన్ లో ఆల్రెడీ ఇచ్చాము 1,00,000 రూపాయలు, అందుకే మిమ్మల్ని తిట్టారు. పద్దాగా సీఏ గారితో లంచోడక నా కొడక, ఇంటి మీదకి ఎందుకు వెళ్తున్నారా నువ్వు? సీఏ గారు నా కొడక ఇదంతా చేపించేది వీళ్ళ మేనమోహం. మా అత్తోళ్ళ తమ్ముడు మాడబెట్టిన ఇచ్చాం ఆమెకి.